అసలు నాకు వచ్చే కోపానికి ఎంటీ గాని కూర్చో బాగా కూర్చో. వాడిని కొట్టి నీ బీపీసీ అంబిషన్ నాశనం చేసి జైలుకి వెళ్తావా? ఆవేశపడదు. ఏం చేయాలో ఆలోచించు. హాయ్ బంగారం. హాయ్ బంగారం. ఓకే ఎంజాయ్ చేయి. ఏంటమ్మా ఇలా అయిపోయా? వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నువ్వు లేకుండా ఎలా ఉండగలనుకున్నావు? అందుకే నీ విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వెంటనే జాబ్ రిజైన్ చేసేయ్. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు తీశారు. జాబ్ పోయింది. నీ క్లెయిమ్ జాబ్ నాకు వద్దు గాని నేను క్యూటీవీకి రిజైన్ చేసేస్తా. బంగారం, నువ్వు బాధలో ఉన్నావుగా. మనం ఏదైనా సాడ్ ఫిల్మ్ చూసి ఆ తర్వాత మన ఇద్దరు మా ఇంటికి వెళ్ళి అటు నుంచి నా బెడ్రూమ్కి వెళ్ళి ఒకరినొకరు గట్టిగా అప్పుడు కౌగులించుకొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని బిడ్డ పుడతాడు. బాబాయ్, ఇంకోసారి బాబాయ్ మాత్రం పిలవద్దు. మరి ఇంతేజ్ వచ్చిన పెళ్లి కానీ నేను అబ్బాయిని పిలుస్తారేంటి? యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. నేనేంటో రేపు ప్రూవ్ చేస్తా. ఏంటి? రేపు నాకు పెళ్లి చూపులు. అమ్మాయిని ఓకే చేసి స్పాట్ లోనే నిశ్చితార్థం చేసుకుని నేనేంటో చూపిస్తా. నోరు మూసుకుంటారు ఇద్దరు. ఓ మా ఉడ్బి అనుకుంటా. హాయ్ డార్లింగ్. డార్లింగ్ కాదురా నీ అబ్బా. నేను మీ ఎండిని. నమస్కారం సార్. సార్ రేపు పొద్దున 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెద్దిరెడ్డి గారిని రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసిరా. ఎర్లీ మార్నింగ్ 10 o'clock సార్. నవ్వకు. మిమ్మల్ని కాదు సార్. 10 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ రా. రేపు కాకుండా ఎల్లుండి అయితే ప్రాబ్లమా సార్? అక్కర్లేదు. ఒక రెసిగ్నేషన్ లెటర్ నా మొహాన భరిస్తే శాశ్వతంగా వెళ్ళక్కర్లేదు. సార్ నేను చెప్పిన పని చేయరా యదవా. ఓకే సార్. ఎప్పుడు పెళ్లి చూపులు పెట్టుకుంటే ఏదో ప్రాబ్లం. రేపు ఊరు నుంచి పెద్దిరెడ్డి గారు వస్తున్నారట. ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే నాకు రిసెప్షన్ ఉండదు. పెద్దిరెడ్డి గారు ఛానల్ గొప్ప అయితే నాకేంటి? నేను అసలు వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. నేను వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. 100 సార్లు చెప్పినా నేను వెళ్ళట్లేదు. నేను 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెప్తున్నాను. నువ్వు వెళ్తున్నావు పెళ్లి చూపులకి. నీ పెళ్లి చూపులకి. అదేలాగా మన ఛానల్ నడించేవాడు పెద్దిరెడ్డి, ఆడేవాడు మన లఫ్ట్ ఎండి. సేమ్ ఫీలింగ్. ఆల్ ఇన్ ఆల్ మన ఛానల్ ఫినాన్స్ కంట్రోల్ అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉంది. అలాంటి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి పడేసి ఫ్లాట్ చేసి ఇంప్రెస్ చేసి చిన్న సంతకం పెట్టించాం అనుకో, ఫినిష్. సూపర్ ఐడియా మామా. దివాకర్ రెడ్డికి పెద్దిరెడ్డి రాయినది. బంగారం లాంటి సిన్సియర్ రిపోర్టర్ బీబీసీ ఛానల్కి వెళ్తే అతనికే కాదు మన ఛానల్కి రాష్ట్రానికి కూడా గౌరవంగా ఉంటుంది. నువ్వు వెంటనే అతని కాంటాక్ట్ గుడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వు మామా. ఈ దెబ్బతో నువ్వు బీబీసీకి వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ, నా మ్యారేజ్ గ్రీన్ సిగ్నల్ రెడీ. కానీ ఆ పెద్దిరెడ్డి కొంచెం డేంజర్ క్యాండిడేట్ అంటే జాగ్రత్త. డోంట్ వరీ, ఆ సంగతి నేను చూసుకుంటా.